ఓం నమో వెంకటేశాయ నమ. నచికేతుడు యమధర్మరాజుకు పోయాడు. మూడవ ప్రశ్న సమాధానం కూడా తెలుసుకున్నాడు. ఆత్మ యొక్క గురించి లక్షణాలు కూడా తెలుసుకున్నాడు. ఫైనల్గా జీవన్ముక్తులు అంటే ఏంటి అని అడిగాడు. ఆ జీవన్ముక్తి లక్షణాల గురించి కూడా చెప్పాడు. సర్వే కామా ఏ హృది సనిశ్చిత అంటే ఎవరి హృదయంలోని కోరికలు అయితే నచ్చుతాయో వాడే జీవన్ముక్తుడు. హృదయంలో ఏ కోరికలు లేకుండా చిత్తం నిర్బాక్స్ అయితే వాడే జీవన్ముక్తుడు. ఇది ఇప్పుడే జీవన్ముక్తుడు. ఎప్పుడు చిత్తం నీకు నిర్బాక్స్ కోరిక లేకపోతే అప్పటి నుంచే నువ్వు జీవన్ముక్తుడు. ఇంకోటి అంగుష్ట మాత్ర పురుషో జ్యోతి రివా ధూమక అంటే గుండెలో ఉన్న జ్యోతిని చూసినవాడు, ఆత్మని చూసినవాడు శోకానికి అతీతుడు. వాడికి అజ్ఞానం అవుతాడు, జ్ఞాని స్వరూపుడవుతాడు. ఆ జ్యోతిని చూస్తే వాడు జ్ఞాన స్వరూపుడు కూడా అవుతాడు. ఇంకో ముఖ సూత్రం చెప్పాయంటే ఆత్మ ప్రకాశవంతమైంది, స్వయం ప్రకాశం, 3 కాలమునందు ఉంటున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా దాని మీద ప్రభావం చూపించలేవు. దానికి వెలుగు అన్నమాట. తమేవ భాంతం అనుభాతి సర్వం. దాన్ని ఆయన ప్రకాశిస్తేనే ఇవి ప్రకాశిస్తే కానీ వీళ్ళు ప్రకాశిస్తే ఆత్మ ప్రకాశించదు. ఆత్మస్వరూపం వల్లనే వీళ్ళు ప్రకాశిస్తున్నారు. అది దానివల్లనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కానీ దీనివల్లే కావు. ఇక అందుకనే అగ్ని మంత్రాలు కూడా ఈయన ఇంత మునుపు అడిగాడు. అగ్ని మంత్రాల గురించి కూడా అని చెప్పాడు. కామ క్రోధ లోపాలనే అగ్ని లోపలే ఉన్నాయి. ఆ అగ్నిని నువ్వు చల్లార్చడానికి ప్రయత్నం చేయి. బయట అగ్ని కాదు, లోపల కామ క్రోధ లోపల అగ్నులు ఉన్నాయి. వాటిని శాంతించడమే నీ చేయవలసిన యజ్ఞం. సప్తరజతమో గుణాలని పోగొట్టుకోవాలి. అవి వాటిని నిర్మూలించుకోవడమే నిజమైన ఇది. అది ఇకపోతే లాస్ట్కి ఏం చెప్పాయంటే ఈ ఎవరైతే ఈ ఉపనిషత్తుని పాటిస్తారో వాళ్ళు బ్రహ్మలోకం చేరుకుంటారని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే నువ్వు దీనివల్ల ఏంటంటే సాగు మనం భయపడద్దు. సత్యం కోసం యముడి దగ్గరికైనా పోయి మనం పోరాడాలి. ఒకటి తాత్కాలిక సుఖాలని మనం పెట్టుకోకూడదు. అవి బంధనాలు అయితే తాత్కాలిక సుఖాలు. శాశ్వత జ్ఞానమే మనకు ముద్దు. ఈ మనస్సుని బాహ్య ప్రపంచం తిరగకుండా అంత ప్రపంచంలోకి మనం మనస్సును పెట్టుకొని బుద్ధిని మనసును ఉంచుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే సత్యం.